చూడండి మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కువ తక్కువగా వస్తుందేమో చూసుకోండి. తక్కువ ఎక్కువగా వచ్చినది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీ కదా హ్యాండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాలేను. ఎందుకంటే బాగా జలుబు చేసింది, ఫీవర్గా ఉంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, అస్సలు హెల్త్ బాగాలేదు. అందుకనే బాగలేదు అని చెప్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా వీడియో తీయకూడదు అనుకున్నాను, మిషన్ కూడా కుట్టకూడదు అనుకున్నాను. కానీ క్రిస్మస్ బట్టలు అయితే ఇంకా ఉన్నాయి. వాళ్ళకు చెప్పిన టయానికి చెప్పినట్టు ఇవ్వకుంటే బాగోదు కదా. మేబీ ఈ వీడియో క్రిస్మస్ పోయిన తర్వాత రావచ్చు, కానీ అప్పటికల్లా ఈ క్రిస్మస్ బట్టలు ఇవ్వాలి కదా. నేను తీసుకున్నప్పుడు అయితే ఇంకా నాకు తెలియదు హెల్త్ బాగుంటుందో బాగుండదో అనేసి. ఇప్పుడైతే సడన్గా ఇలా అయిపోయింది. ఇంకా అప్పటికి ఒక రోజు రెస్ట్ తీసుకున్నాను. నిన్నంతా రెస్ట్ అంటే లైనింగ్లు అవి ఇవి తెచ్చుకొని కటింగ్ చేసుకున్నానులేండి, అది వేరే విషయము. ఇంకా ఈరోజు వీడియో తీయకూడదు అనుకొని మళ్ళీ తీయడానికి కారణం ఏంటంటే, నేను ఈరోజు ఒక ఫోటో అయితే ఇంకా పంపించారు, ఇప్పుడు కుట్టే డ్రెస్ ఫోటో. అది వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అనుకుంటా, బెలూన్ హ్యాండ్స్ అండ్ బాక్స్ కుచ్చులతో అనేది వచ్చింది ఫ్రాక్ మొత్తము. దీనికోసం అయితే ఇంకా నేను 6 మీటర్ల క్లాత్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. అంటే ఇది వచ్చేసి కట్ పీస్ శారీ తెచ్చుకున్నారు వీళ్ళు. శారీ వచ్చేసి ఇదే అండి. ఇంకా దీన్ని బెలూన్ హ్యాండ్స్ అంటారో ఏమో తెలియదు, నేనైతే బెలూన్ హ్యాండ్స్ అనేసి అనుకుంటున్నాను. ఒక హ్యాండ్ అయితే ఇంకా కుట్టేశాను, కింద లైనింగ్ వేసాను కానీ పైన వేయలేదు. ఏమో నాకు హ్యాండ్కు లైనింగ్ బాగోదు అనిపించింది. ఇంకా ఇది హ్యాండ్స్ ఉన్నాయి, దాంట్లో నెక్ వచ్చేసి పలక మెడ వచ్చింది, బ్యాక్ ఫ్రంట్ పలక మెడే పెట్టించుకున్నారు. ఇంకా దీన్ని అయితే ఇంకా కుడుతున్నాను, కుట్టేటప్పుడు మీకు కూడా చూపిద్దాము అనేసి అనుకున్నానండి. ఇంకా సరే కుట్టేద్దాం పదండి. ఇది బెలూన్ హ్యాండ్స్ బాక్స్ కుచ్చులు అండి, గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఈ హ్యాండ్స్ అనేది మనము కుట్టుకుందాం. ముందు కుట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము. దానికోసం అయితే ఇంకా చూడండి, నేనైతే ఇంకా క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ చేసి పెట్టానండి. ఇది వచ్చేసి 15.5 ఉందండి పొడుగు వచ్చేసి, అలాగే ఎడల్పు వచ్చేసి 5 ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను. ఈ 2 అనేది జాయిన్ చేసేసాను. ఇంకా ఇది కుచ్చు కోసం అయితే కనుక నేను చీర పన్ను ఉంటుంది కదా, పన్న తీసుకున్నాను. అంటే ఇలా పొడుగు పన్ను ఉంటుంది కదా, అలా పన్న తీసుకున్నాను. ఎందుకంటే కనుక మనకు హ్యాండ్స్ ఈ బెలూన్ హ్యాండ్స్ అని అంటే ఇంక బుగ్గల హ్యాండ్స్ అందాంలేండి, అది బెలూన్ హ్యాండ్స్ కాదో నాకైతే తెలియదు. ఈ హ్యాండ్స్కి అనేది ఎక్కువగా పెడితేనే కుచ్చు బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. అందుకోసమే నేనైతే ఇలా అయితే కనుక తీసుకున్నాను. మీ ఇష్టం, హ్యాండ్స్కు మీరు ఎక్కువ కుచ్చు ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ క్లాత్ తీసుకోండి, తక్కువ కుచ్చు ఇష్టపడే వాళ్ళైతే తక్కువ క్లాత్ తీసేసుకోండి. ఇంకా చూడండి, నేనైతే తీసుకొని మ్యాక్సిమం ఒక హ్యాండ్ మొత్తం అంతా కుచ్చు పెట్టేస్తున్నాను. అంటే చీర పన్న హ్యాండ్ తీసుకున్నామంటే 2 హ్యాండ్స్ మీద వస్తుంది, ఒక హ్యాండ్ మొత్తం అనేది కుచ్చు పెడతా ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. మేబీ హ్యాండ్స్ నేను ఎప్పుడు చూపించలేదండి, ఎందుకంటే నేను కుట్టుకోలేదు కాబట్టి మీకు చూపించలేదు. పైన మొత్తం ఇలా కుచ్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ పైన ఎంత క్లాత్ పెట్టుకున్నామో కుచ్చు సేమ్ అంతే క్లాత్ అనేది పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. మీకు ఐడియా కోసం నేను ఇందాక కొలిచి చూపించలేదు, కింద అనేది కొలిచి చూపిస్తాను ఎంత తీసుకున్నాను అనేసి. కుచ్చు పెట్టడానికి మాత్రమే 22 ఇంచులు తీసుకున్నానండి. డబల్ మడతతో అయితే మనకి ఎంత వస్తుంది, 22 కంటే 11 ఇంచులు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్గా పెట్టేసుకున్నామంటే కుచ్చు అనేది బాగా వస్తుంది. కింది వైపు కూడా కుచ్చు పెట్టేశాను. మనం ఎక్కడి నుంచి కుచ్చు పెట్టామో ఆ కుచ్చు ఈ కుచ్చు ఇలా 2 కుచ్చు ఎక్కడి నుంచి వచ్చింది ఇది సగం చేసేయండి. కుచ్చు సగం చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని కూడా సగం చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి, లేదా మార్కింగ్ వేసుకోండి. నేను డాట్ ముందే పెట్టేస్తున్నాను, చెప్పాను కదండి నేను వీడియో తీద్దామనేసి అనుకోలేదు అనేసి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఈ డాటు 2 ఒక దగ్గరికి వచ్చేలా చూసేసుకొని స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ స్ట్రైట్ కుట్ వేసుకునేటప్పుడు లెంత్ ఒకటే విధంగా ఉండేటట్టు చూసుకోవాలండి. అంటే ఎత్తులు తక్కువ చూసుకోవాల్సింది అయితే ఉంటుంది.
ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది ఇటువైపు తిప్పేసుకుందాము. ఇటువైపు తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెము ఇలా మడిచేసుకొని ఈ మడుపును ఫస్ట్ కుట్టుకున్నామే దాని మీద పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయడమే. ఈ మడుపు మనం మడుచుకున్న మడుపు ఇలా లాక్కుంటూ కరెక్ట్గా వచ్చేటట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా మీరు ఎక్కువగా తక్కువగా తీసారనుకోండి మనకు సాగినట్టు అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండాలంటే కరెక్ట్ లెంత్ అనేది తీసేసుకోండి. చూడండి మనకు హ్యాండ్స్ అనేది నీట్గా వచ్చేసింది. ఇంతేనండి, మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కువ తక్కువగా వస్తుందేమో చూసుకోండి. తక్కువ ఎక్కువగా వచ్చినది ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీ కదా హ్యాండ్స్ అనేది. ఇంకా ఒకటి కూడా నేను కుట్టేశాను కదా, ఆల్రెడీ కుట్టేశాను. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టి చూసుకున్నామంటే రెండు ఒకటే లెవెల్ ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కొంచెం అటు ఇటు అవుతుంటుంది కదా, అందుకోసం అయితే ఇంకా చెప్తున్నాను. ఇదంతా ఒకటే లెవెల్ అయితే ఇంకా ఉందండి. ఇప్పుడు ఈ రెండు అనేది ఇలా పట్టేసుకొని సంక క్రాస్ అనేది తీసేసుకోవాలి. మనకు ఇంత క్లాత్ అనేది హ్యాండ్కి పట్టదండి. మీకు తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నాను. నేను హ్యాండ్స్కు క్లాత్ కొంచెం ఎక్కువనే తీసేసుకుంటాను. కుట్టిన తర్వాత ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటాను. సంక క్రాస్ తీసుకొని డాట్స్ పెట్టేసుకోవాలి. ఇంకా నెక్ మొత్తం వచ్చేసి పలకమేడ అన్నాను కదండి. పలకమేడ అందరికీ తెలిసిందే. చూడండి రెండు వైపులా పలకమేడ పెట్టేశాను. షోల్డర్ కూడా జాయింట్ అయితే చేశాను. ముందర అనేది ఫ్రిన్స్ కట్ పెట్టేశాను. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఫ్రిన్స్ కట్ ఉంది. ఫోటోలో అయితే కనుక ఫ్రిన్స్ కట్ లేదు, కానీ ఫ్రిన్స్ కట్టే పెట్టేశాను. ఇప్పుడు అనేది మనము ఇక్కడ చూడండి మనకు ఇది కూర్చుంది కదా, పైన కూర్చుంది కదా, దాన్ని కూడా సగం చేసేసి దాన్ని ఇలా అనేది మార్కింగ్ అనేది వేసుకోండి. కానీ ఇటువైపు వేసుకోండి. ఇటువైపు వేసుకున్నామంటే మనకు కుట్టేటప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనము ఫ్రిన్స్ కట్ ఎటువైపు వచ్చిందో అటువైపే ఈ సంక క్రాస్ తీసుకున్నాం కదా, అది పెట్టి కుట్టాల్సింది అయితే ఉంటుంది. ఇంక ఇలా పెట్టేసి మొత్తం కుట్టు వేసేసుకుందాము. హ్యాండ్స్ అయితే రెండు వైపులా కుట్టేసానండి. ఇక్కడ చూడండి మొత్తం కుట్టేసాను. ఇంక ఇది బాడీ పార్ట్ కూడా మొత్తం రెడీ అయినట్టే మనకు. ఇప్పుడు అనేది బాక్స్ కుచ్చులు అనేది పెట్టేసుకున్నాము. ఈ బాక్స్ కుచ్చులు పెట్టుకోవడానికి ఇది వచ్చేసి నాకు దానికి వచ్చేసి 1.5 మీటర్ పట్టిందండి. హ్యాండ్స్కి అనేది ఎక్కువగా తీసేసుకున్నాను. ఇంకా వచ్చేసి బాడీ పార్ట్కు మనకు బాడీ పార్ట్కు దానికి కలిపి ఇంకా మిగతాదంతా నేను ఇక్కడ అంటే కుచ్చు పెట్టడానికి అయితే ఇంకా తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి లైనింగ్ అయితే ఇంకా సేమ్ కలర్ దొరకలేదు, ఇదైతే తీసేసుకున్నాను. లైనింగ్ అయితే 3 మీటర్లు తీసేసుకున్నానండి. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగా బాడీకి 1 మీటరు అండ్ ఇది వచ్చేసి కింద కుచ్చుకొచ్చేసి 3 మీటర్లు 4 మీటర్లు. బాడీకి అయితే కాటన్ వేసానండి. ఇప్పుడు బాక్స్ కుచ్చులు అన్నాను కదండి, దానికోసం ముందు క్లాత్ ఎటువైపు అనేది చూసేసుకున్నాం ఒకసారి. అసలు ఏకెళ్ళే ఉంది. బాక్స్ కుచ్చుళ్ళు అన్నాను కదా, ఇక్కడ చూడండి కుచ్చుళ్ళు మీరు లూజ్ కుట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం దూరం కుట్టేసాం కదా, ఒక 3 ఇంచులు అలా అనుకోండి. ఇక్కడ నుంచి నార్మల్ కుచ్చు ఎలా పెడతారో అలా పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఈ కుచ్చుకు అనేది ఆపోజిట్ ఉండాలి. అంటే రెండు ఆనుకోవాలి. ఈ కుచ్చులు అనేది మ్యాక్సిమం స్కూల్ యూనిఫామ్స్కి వేస్తారండి. కానీ వీళ్ళు అంటే డ్రెస్సు డిజైన్ అలా ఉంది, అందుకే ఆ డిజైన్ పట్టించి వీళ్ళు కూడా వేసుకుంటున్నారు. కుచ్చు అనేది పెద్దగానే పెట్టేస్తున్నానండి. మన దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంది కదా, క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు కుచ్చు కూడా మనం పెద్దగా పెట్టేసామంటే బాగా కనిపిస్తుంది. ఇలా మనము వేసుకుంటూ వచ్చేసేయాలి. మనం ఇప్పుడు ఇటు సైడ్ పెట్టాం కదా, తర్వాత వచ్చేసి మనకెళ్ళి పెట్టేసుకోవాలి.
తర్వాత మళ్ళీ ఇటు సైడు అంటే ఆపోజిట్గా ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి ఇటు ఒకసారి అటు అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. బాక్స్ కుర్చీలు అంటే చాలా ఈజీ. ఇక సేమ్ స్కూల్ యూనిఫామ్ మిడ్డీ ఉంటుంది కదండి, సేమ్ ప్రాసెస్ ఇంతేనండి. మేబీ ఈ సంవత్సరం ఏమన్నా స్కూల్ సెలవులు ఇచ్చి మనకు బాక్స్ కుర్చీలతో మన దగ్గరికి స్కూల్ యూనిఫామ్ వచ్చిందంటే, అంటే మిడ్డీ వచ్చిందంటే కన్ఫామ్గా మీకైతే కుట్టి చూపిస్తాను. మీకు ఇవి కనిపించట్లేదు కదా, చూడండి ఇలా అయితే వస్తాయి. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా. ఇలాగనే అనేది కుచ్చులు అనేది అన్నీ వేసేసుకోవాలి. చూడండి కుచ్చులు అనేది మనకి ఇలా వస్తాయి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంటాయి. ఇలా కుచ్చులు అనేది వచ్చేస్తాయండి. మొత్తం అనేది కుచ్చు పెట్టేశాను. ఇదైతే ఇంకా కరెక్ట్గా ఉంది, మనము బాడీ క్లాత్కు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు అనేది దీనికి మనము లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఈ మనం కుచ్చు పెట్టాం కదా, అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ తిప్పేసి ఇక్కడ నుంచి నార్మల్ కుచ్చండి, నార్మల్గా కుచ్చు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగనే అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి నార్మల్గా ఇక్కడ నుంచి మనం ఇలా కుచ్చు పెట్టేసుకుంటామే ఆ విధంగా పెట్టుకోవాలి. నేనైతే కుచ్చు పెట్టేస్తాను. లైనింగ్ మొత్తం అనేది కుచ్చు పెట్టేసాను చూడండి, ఎంత చిన్న చిన్న కుచ్చులు పెట్టేశానో. అదంటే 3 మీటర్ లైనింగ్ మొత్తం పెట్టేశాను. ఈడ ఇటు సైడు దీనికన్నా ఎక్కువ లైనింగ్ ఉన్నా కానీ మనకు పెద్దగా అనేది ఏం కనిపించట్లేదు. ఎందుకంటే కుర్చీలు అనేది బాక్స్ కుర్చీలు కదా, దూరం దూరంగా ఉంటాయి. అందుకోసం అయితే అలా అయితే ఉంది. దీనికి ఇంకా బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవడమేనండి. ఇంకా డ్రెస్ అంతే ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంది కదా. బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకొని డ్రెస్ కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి నేను ఇంకా స్ట్రైట్ కుట్లు అనేది వేస్తాను జాయింట్ వేసిన తర్వాత. ఇప్పుడు డ్రెస్ మొత్తం అనేది చూపించేస్తాను. ఇది పొడవు వచ్చేసి 40 మీటర్లు 40 మీటర్లు అంటే 40 పాయింట్లు పెట్టమన్నారండి. హెల్త్ బాగాలేక ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లేదు. బ్యాక్ అయితే ఇంకా థ్రెడ్స్ పెట్టేశానండి, ఎందుకంటే పిల్లలకు భుజాలు జారిపోతాయి కదా, అందుకు థ్రెడ్ అంటే గ్యారంటీగా పెడతానులేండి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. కొంచెం నెక్ అందు కూడా మనకు ఎక్కువగా దిగినా కానీ కవర్ అయిపోతుంది. ఇక్కడ సైడ్స్ కూడా అనేది థ్రెడ్స్ పెట్టేశానండి, 2 వైపులా మనకు కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు. మనకు కొంచెం నడుమంది లూజ్ అయినా సరిపోతుంది. ఇదండి బాక్స్ కుచ్చుల డ్రెస్సు. ఇది నార్మల్గా కుచ్చులు పెట్టినట్టే కనిపించదు, నీకు ఎలా కనిపిస్తుందంటే అంబ్రిల్లా కటింగ్ ఉంటుంది కదా అలా కనిపిస్తుంది. మనం ఏదన్నా అంటేనే ఇది చూడండి ఇలా అనేది కనిపిస్తుంది. పెద్ద కుచ్చుళ్ళై ఒక 2 వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి కదా. క్లాత్ అయితే ఎంత క్లాత్ ఉందో చూడండి, మొత్తం క్లాత్ చూస్తే ఇంత ఉంది, కానీ ఇలా చూస్తే కొంచెమే అన్నట్టు కనిపిస్తూ ఉంది. హ్యాండ్స్ హైలైట్గా ఉన్నాయండి. హ్యాండ్స్ అయితే చూడండి, హ్యాండ్స్ హైలైట్, అసలు భలే ఉన్న ఈ డ్రెస్ వేసుకుంటే పిల్లలు మటుకు నాకు తెలిసినంతలో చాలా బాగుంటారు. నాకు కూడా బాగా నచ్చేసే హ్యాండ్స్ అయితే ఒక డ్రెస్కి నేను కూడా పెట్టుకుంటా. డ్రెస్ మొత్తం అయితే మనకు ఇలా అయితే వస్తుంది. సరేనండి, ఇది బాక్స్ కుచ్చులతో చూసారు కదా, నచ్చితే ట్రై చేయండి. ఈ డ్రెస్ కూడా ఎలా ఉంది అనేసి కామెంట్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.